ఒకటే ఒకటి ఉంటుంది, విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు 60 ఏళ్లకు 70 ఏళ్లకు ఏ రోజు కూడా రిగ్రెట్ అవ్వకూడదు. అయ్యో నేను జీవితంలో ఇది చేయలేకపోయానే, నాకు ఈ అవకాశం రాలేదు. పేదరికం అనేది అడ్డు కాదండి, భాష అడ్డు కాదు, ఏది అడ్డు కాదు. మీకు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మూడు ఎథిక్స్ ఉండాలి, ఎఫర్ట్ ఉండాలి, మీకు ఒక ఇమాజినేషన్ ఉండాలి. ఈ మూడు కనుక ఉంటే నేను చెప్తున్నాను, మీకు ఏది కూడా అడ్డు రాదు. అది ఒక నేచర్ లో ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి మీరు సమాజ ప్రపంచంలో చూసుకోండి, ఒక 1000 మంది బిలియనీర్లు ఉంటే దాదాపుగా 60-70% అందులో ఉన్న వాళ్ళంతా కూడా స్వశక్తితో కింద నుంచి పైకి వచ్చిన వాళ్లే, తల్లిదండ్రులు ఇచ్చిన వాళ్ళు కాదు. అది తక్కువ మంది మాత్రమే తల్లిదండ్రులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఆ ఎఫర్ట్ అనేది అంత ఇంపార్టెంట్, ఎథిక్స్ క్యారెక్టర్ అనేది అంత ఇంపార్టెంట్. ప్లస్ మీరు ఇమాజినేషన్ తో ముందుకు వెళ్ళాలి. గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్తారని మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి తులసి రామచంద్ర ప్రభు గారికి చిన్న సన్మానం చేస్తాను. థ్యాంక్ యూ.